బ్యాగులు వేసుకున్నాము. పిల్లలిద్దరు బ్యాగులు పడేసి ఇంక మా ఆయనతో బ్యాగ్ పడేసి మనతో బ్యాగ్ పడేసుకుందామని చెప్పి ఇంక మొత్తం అన్ని సర్దేహాను. అలాగా సదరం అంతా మనమే చూసుకుంటాం ఇంట్లోని. ఇంక దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ మనకి బయటికి వెళ్ళిన మేకప్ కిట్ అది కూడా సర్దేహాను అనమాట. ఇంకా అంతే అయిపోయింది ప్యాకింగ్. ఇంకా పొద్దున్నే బయలుదేరిపోయాం రెడీ అయిపోయి. మా ఆయన మరి ఎందుకు బుక్ చేయడో తెలియదు కానీ నా మీద కోపంతోనే ఏమో కానీ తెల్లారుజామునే బుక్ చేసాడు. నాకు నిద్రలో జగన్ చెడ్డ సరాకు వచ్చేస్తుంది. అయినా సరే ఇంక లేసాం, ఏం చేస్తాం మరి ఫ్లైట్ కదా తప్పకుండా రెడీ అవ్వాలి. ఇంక పిల్లల్ని వెనకాల కూర్చోబెట్టి నేను కూర్చున్నాను. మా అమ్మాయి చూసారా పెద్దదే బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్నే తినడం మొదలెట్టేసింది. ఇంక చెప్పాను కదా ఓ వర్షం అని చెప్పి ఆకులన్నీ వచ్చి ఇంకా కారిడోర్కి అతుకుపోతున్నాయి అనమాట. భలే ఉంది, డిజైన్ బాగుందని చెప్పి కాసేపు సరదాగా ఆడేసుకున్నాను. ఇంకంతే అయిపోయిందిలే ఆట. ఇంకదే రోడ్డు మీద పడ్డాం, మొత్తానికి వర్షం అయితే తగ్గిపోయింది. మంచి జర్నీ స్టార్ట్ అయింది లాంగ్ డ్రైవ్ టైప్లో. మాకు బోస్టన్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఇంకా బోస్టన్ దగ్గరికి వెళ్ళి ఎక్కేద్దామని చెప్పి 1 అవర్ ఉంటుంది అది. ఇంకా కార్ వేసుకుని వెళ్ళిపోయాం అనమాట. ఇంక ఇప్పుడు ఈ చెట్లు అయి చూస్తాను మీకు డౌట్ వచ్చేసింది కదా ఇదేంటి పిచ్చి మొక్కలు చూపెడుతుంది ఇది పిచ్చిదని. కాదండి బాబు, ఏంటంటే నీకు అంటగట్లు ఎప్పుడు మంచిగానే బాగుంటుంది అనమాట గ్రీనరీ. ఏంగో వింటర్ వచ్చిందనుకో ఇలా పిచ్చిదానిలాగా పాపం అలాగా ఆకులన్నీ ఎండిపోయి కొమ్మలు ఉంటాయంటే అందుకే చూపెడుతున్నానే. ఇంకా తర్వాత ఆడు దింపే వెళ్ళిపోయాడు కారోడు. మేము ఇంకా లోపలికి వచ్చేసాం అనమాట. పిల్లలందరూ బ్యాగులు మోహేస్తాను, నేను అక్కడ వీడియో తిరుగుతున్నాను. ఇక్కడ వచ్చిన డబ్బా సరిగ్గా పనిచేయలేదు, గట్టిగా 4 దెబ్బలు వేసాను, దెబ్బకు పనిచేసింది అనమాట. మా ఆయన ఎందుకు అలా కొడుతున్నాం అన్నాడు కానీ కొడితే కానీ పని చేయవు కదా మరి. అందుకే గట్టిగా 4 వాయంతే మంచిగా కంగారు పడిపోయి ఇవి కూడా తెలిసే మళ్ళీ నా టికెట్ ముందు ఇచ్చిందనమాట. నా పేరు కొంచెం భయపడింది మనం అంటే మిషన్. ఇంకంతే 4గురికి 4 టికెట్లు వచ్చేసినాయి. ఇంకా తీసుకుని బయలుదేరామన్నమాట లోపలికే. ఇంకా సెక్యూరిటీ దగ్గర ఫోటోలు తీయనివాడు కదా, ఇంకా అక్కడ వీడియోలు ఏం తీయలేదు అనమాట. ఫోన్ దగ్గర పెట్టేసుకుంటాడు కదా. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ తీయమన్నాను వీడియో. ఇంకా అన్ని తీసేసుకుని మొత్తానికి నా అన్ని ఐటమ్లు వచ్చేసినాయి. లోపల చల్లగా ఉంటుంది కదా, తుప్పుడు కూడా పెట్టుకున్నానులే. ఇంకా అంతే లోపలికి వచ్చిన తర్వాత పక్కకి బాబు నేను వీడియోలు తీస్తుంటే అందరూ అడ్డొచ్చేస్తారంటారు బాబు అనుకుంటాను. అలా పక్కకి వెళ్ళమని మొత్తానికి లోపల అంటే బోస్టన్కి ఫస్ట్ టైం వెళ్ళానులేండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ నుంచి. ఎప్పుడు న్యూయార్క్ ఎక్కిపోలేము అనమాట ఫ్లైట్. ఇంకా ఎలా ఉంటుందో ఏంటని మొత్తం చూసాను. యాజ్ ఇట్ ఈజ్ అన్ని చోట్ల ఒకేలా ఉందనమాట, పెద్ద తేడా ఏమీ లేదు. ఎయిర్పోర్ట్లు అన్నీ ఒకటే అర్థమైంది. పెద్ద వీడియోలు తీయడానికి కానీ లేదా ఫోటోలు తీసుకోవడానికి కానీ అంత పెద్ద తేడా ఏమీ లేదు, అంత బాగానే ఉందనిపించింది మామూలుగానే. ఇంకా మీకు కూడా లుక్ వేసేద్దాము. బోస్టన్ ఎయిర్పోర్ట్ అనేది ఇలాగ ఉంటుంది. ఇంకా నేను గిరగిర ఎతికేస్తున్నాను అనమాట. ఏమనుకుంటున్నారు తిండి అనమాట. లోపల ఆకలేస్తుంది. పొద్దున్నే బయలుదేరి వచ్చేసాం కానీ మొహం కడుక్కుంటే ఏంటో ఆకలేద్దండి బాబు. అందుకే మొత్తానికి ఎతికి పేజా పట్టేసాం అనమాట. ఇంక పిల్లలు నేను కొట్టుకుంటున్నారు. ఒక వేడిగా ఉంటారు చల్లారాక తింటామంటే లేదు తినేస్తాం అన్నారు. సరే ఏదో తగలెట్టండి అని చెప్పి ఇచ్చేసాను. మొత్తానికి అలా కడుపు నిండి పెట్టుకున్నాం అనమాట. లేకపోతే ఎయిర్పోర్ట్లో ఏం ఎట్టరెళ్ళు టైం అయిపోతుంది కదని చెప్పి బ్యాగులెట్కి వచ్చాము. బ్యాగులెట్ కింద అందులో వేస్తాడు అనమాట. చూసారా ఎలా వెళ్ళిపోతుంది, జారుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇంకా అన్నీ 3 బ్యాగులు కప్పు చెప్పేసి మేము ఇంకా పర్సనల్ బ్యాగులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాం కూడా. మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసాను. బాయ్ హాయ్ ఓ పెద్ద బిల్డప్ ఇచ్చేస్తున్నాను కదా. ఇంకంతే అలా వీడియో తీయించుకున్నాం. మా అమ్మాయి వెనకాల వచ్చిందనమాట. ఇంకా లోపలికి వెళ్ళి సీట్లో కూర్చుని మొత్తానికి ఫ్లైట్ టేక్ ఆఫ్ రెడీ అవుతున్నాం. ఇంకా అది ఫ్లైట్ అంటే లోపల నుంచి ఇంకో ఫ్లైట్ తీసాను. వీడియో చూసారు కదా భలే వస్తున్నాం. మా వెనకాల ఫాలో అవుతున్నాను, నేను వస్తున్నానే అన్నట్టు. ఇది అమెరికన్ ఫ్లైట్ అనమాట. అదే మేము ఎక్కింది. వెనకాల ఇంకా 2-3 వస్తున్నాయి లైన్లోని. బాగుంది కదా వ్యూ చూడడానికి అని చెప్పి మీకు కూడా వీడియో పెట్టేసాను. బాగుందనుకుని చూడాలి, లేకపోతే స్కిప్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోండి. ఇంకా తర్వాత ఎప్పుడు నేను ఫ్లైట్ లోపల నుంచి తెగ చూసేదాన్ని మేఘాలు ఇవన్నీ. ఎప్పుడు వీడియో తీయలేదు, అంటే ఎప్పుడు పెట్టుకోం కదా, ఊరికే చూస్తున్నాంలే బాగున్నాయి ఆనందపడేదాన్ని కానీ ఎప్పుడు తీయలేదు అనమాట. ఇంకా మీకు ఇలా వీడియో పెడదాం డిసైడ్ అయిన తర్వాత మంచిగా జూమ్ అవుట్లు పెట్టి మంచిగా మేఘాలు అయితే తీసాను. చాలా కొత్తగా అనిపించింది నాకు, చాలా బాగుంది, మెమొరీలాగా ఉండిపోద్దిలే యూట్యూబ్లో అని చెప్పి మొత్తానికి అలా తీసాను అనమాట. మేఘాలు చాలా బాగున్నాయి, ఇలా కనపడుతున్నాయి అనమాట మనకు పైనుంచి. ఇంక తర్వాత ముందుకు వచ్చేస్తే ఇంకంటే టెక్సాస్ దాదాపు దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ల్యాండ్ అయ్యి ముందు చూస్తే ఇల్లు అక్కడ చూసారా మంచి ఇల్లు అన్ని ఎలా కనబడుతున్నాయో, ఏదో పెద్ద ముగ్గులు వేసినట్టుగా ముగ్గులు కనబడుతున్నాయి. ఏదో బాగుందని చెప్పి ఇంకో క్లిప్ తీస్తాను. ఇక్కడ బాగున్నాయి కదా ఎంతకనే భలే ముగ్గులు అనిపించినాయి, అందుకే పెట్టేసాను. ఇంకా అయిపోయిందిలే, ల్యాండ్ అయిపోయాము. ఇంకేదో బిజ్జిగా అనిపించింది, బిజ్జి కూడా తీసాము. వచ్చాము మొత్తానికి. మా అమ్మాయి నాకు బ్యాగ్ ఇవ్వదంటే అదే లాక్కుపోతానని చెప్పింది. క్యాబ్ బుక్ చేసుకుని సర్రమంట ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. చూస్తున్నారు కదా అన్ని రోడ్లు చాలా పెద్దగా ఉన్నాయి టెక్సాస్లోనే. మొత్తం రింగ్ రోడ్ల టైప్లో పైన కింద ఫ్లైఓవర్లో తెగ తిప్పే మెలికలు వేసాడు. చాలా బాగుంది, పైనుంచి చూస్తుంటే మాత్రం అదిరిపోయింది. ఇంకా అందుకే అది కూడా తీసాను అనమాట. అంటే మెమరీస్ ఉండిపోతాయని చెప్పాను కదా, మనకు దొరికినట్టు తీసుకుని ఇందులో పెట్టేద్దామని అనుకున్నాను. మీకు నచ్చింది చూసుకుంటారులేని. ఇంకా ఇంటికి వచ్చాము అనమాట. మన కోసం ఏదో రెడీ చేస్తుంది కీర్తి, తన పేరు కూడా కీర్తియే, మా ఫ్రెండ్ పేరు కూడానే. ఇంకా మా కోసం మంచిగా పిజ్జా రెడీ చేస్తుంది అనమాట. ఇది కాస్కోలో దొరుకుతుందంటండి. ఎందుకు చూపెడతానంటే మన వాళ్ళు ఎవరికైనా పిజ్జాలు ఇంట్లో చేసుకోవాలనుకో భలే ఉపయోగపడిపోద్ది. ఇది కాస్కోలో దొరుకుతుందంట. చూసారు కదా మంచి ఫ్రోజన్దే, ఎప్పుడు కావాలో అప్పుడు ఓవర్లో పెట్టేసుకుని వేడి చేసుకోవడం అనమాట. వెజ్ సూపర్ ఉన్నాయి, టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. మీకు లుక్ ఎత్తాను ఉండండి ఎలా వచ్చిందో.
చూసారు కదా బోలంత వెజ్జీస్ ఉన్నాయి ఇక్కడ. వెజ్జీస్తో పాటు చీజు అదిరిపోయింది, తింటే కూడా అదిరిపోయింది, లుక్కే కాదు. ఇంకా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అనమాట, ఇర్వింగ్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ హౌస్ కూడా పెట్టేద్దామని చెప్పి లుక్ పెట్టేసాను. ఇంకా తర్వాత రోజు మంచిగా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళానండి బాబు. అక్కడ సేమ్ మన ఇండియా టైప్లో ల్యాండ్ అంతా అదిరిపోయింది. చూసారు కదా నాటుకోళ్ళు అనమాట. నాటుకోళ్ళు మధ్యలో కీర్తి తెగ తిరిగేసాను అక్కడ. అసలు నేను కోళ్ళు బలి బుజ్జుకి ఎంత బాగున్నాయో వాటి మధ్యలో మంచి ఆడుకుంటా వీడియో తీయమన్నాను, మా ఆయన తీసాడు. చాలా బాగున్నాయండి. యాక్చువల్గానే కోళ్ళు చూస్తే నాకు బాగా ఆనందం వేసేది అనమాట. ఎందుకంటే మా డాడీది కూడా కోళ్ళ ఫారం అనమాట. ఇంకా కోళ్ళు చాలా మిస్ అయిపోతూ ఉంటాను, అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని కదా. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇంక ఇలాంటివి దొరకలేదు. బట్ టెక్సాస్లోని ఇలాగా డాలస్ నియర్ బై మనకి ఇలా ఉందనమాట ఒక ఫాము. మంచిగా అక్కడ కోళ్ళతో పాటు ఇంకా చాలా చాలా ఇంకో మంచిగా కుక్క కూడా ఉంది. ఇదైతే భలే ఉంది, బుజ్జిగానే అటంటికి కాపలా అనుకుంటా, బాగుంది. ఇంకా తర్వాత అలా నెమళ్ళు కూడా ఉన్నాయండి, పికాకులు. వాటిని కూడా దగ్గరగా చూద్దామని చెప్పి దూరుకుంటూ వెళ్ళిపోయిన అనమాట లోపలికి. మనం ఏమైనా చూస్తే దగ్గరికి వెళ్ళి మరి ఏంటో తెలిసేసుకోవాలి కదా. మరి ఇంక వెళ్ళిపోయిన తర్వాత లోపల మంచిగా నెమల్లో నేను ఇటు వెళ్తుంటే అయ్యటి వెళ్తున్నాయి, అయ్యి వస్తుంటే నేను వస్తున్నాయి. బాబా భయపడిపోయి మనం అంటేనే అయినా వదులుతామేంటి, దాని వెనకాల పడి మొత్తానికి రెండు దగ్గరగా ఉండేలాగా వీడియో వచ్చే టైప్లో ఫోటో తీయించుకుని మొత్తానికి వీడియో వచ్చేదాకా రెండింటిని దగ్గర చేసి తీసాను అనమాట. నెమల్లో చాలా బాగున్నాయి, ఫామ్లోని బాగా నచ్చింది నాకు. ఆ వాతావరణం అంతానే మంచి సరదాగా అనిపించింది. ఈవినింగ్ వెళ్ళాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత మంచి బిగ్ ల్యాండ్ ఉందనమాట. ఆ ల్యాండ్లోని మంచిగా ఒక ఫామ్ హౌస్ వేసుకున్నారు. అంటే మనకి ఎవరికైనా కావాలనుకో సరదాగా అలా వెళ్ళి ఆ నాటుకోళ్ళు అక్కడ కోడిగుడ్లు కూడా భలే ఉన్నాయిలే. ఇంకా తర్వాత అలా ఇల్లు పెట్టుకున్నారనమాట మంచి ఫామ్ హౌస్ టైప్లో. మనం లోపలికి వెళ్ళి అంటే ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వెళ్ళామనుకో మామూలుగా వెళ్ళి మంచిగా ఏమైనా వండుకుని తిండి అక్కడ కాసేపు అలా సరదాగా ఎంజాయ్ చేసి ఆ టైప్లో అనమాట. లోపలంతా బాగుంది, మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. నాకు భలే నచ్చేసింది. ఇంకా అక్కడ కాసేపు అలా లోపల అటు ఇటు తిరిగేసి అన్నీ చూసాను. ఇంకా తర్వాత కొంచెం బయటకు వెళ్ళిన దగ్గర బంతిపూల తోటలు ఉన్నాయన్నారు. ఇంక ఇక్కడ పడేసి బంతిపూల తోటలోకి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటాను. ఇంకా తోటలు అయితే ఎంత బాగున్నాయండి బాబు. బంతిపూలుని చాలా బాగున్నాయి అనమాట, రంగురంగుల బంతిపూలు. ఇంకా బంతిపూలన్నీ చూసి మొత్తానికి అలా ఇంటికి వచ్చేసాము. ఇంకా తిరిగి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా పిల్లలందరూ ఆడుకుంటున్నారనమాట. ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా మా కోసం వంటలు కూడా చేశారు. నేను ఏదో చేద్దామని వెళ్ళాను కానీ అంతా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ రెండు లంచ్ చేద్దామన్నారు. సర్లే అయితే రెండు అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ కూడా పరిచయం చేస్తానులే మీకు. అఖిల అనమాట. సో యాచన కూడా మంచిగా అవన్నీ వంటలన్నీ వండేసింది శుభ్రంగా మేము వెళ్ళేటప్పటికి. అంటే అలసిపోయి వెళ్ళిపోయాక తెగ ఆకలేసింది అనమాట. పిల్లలందరూ ఆడేసుకుంటున్నారు ఇక్కడ. వాళ్ళకి ఆకలి పోకలి ఏం తెలియదు కదా, వాళ్ళు శుభ్రంగా ఆడుకుంటున్నారు బాగా. నాకైతే తెగ ఆకలేసింది. అంటే ఇంట్లో చిన్న పప్పి ఉందనమాట. ఇంకా పప్పితోని పిల్లలైతేనే ఇంకా అసలు వదలకుండా ఆడుతున్నారు. ఇక మా పిల్ల చూసారా ఇంక ఇంటి నుంచి రానందే అంత నచ్చేసింది దానికి పప్పిది. నేనైతే వెళ్దాం అనుకున్నాను కానీ నాకు కొంచెం భయమేనండి ఇలాంటి దగ్గరికి వెళ్ళాలంటేనే. ఏం చేస్తా ఏంటో చాలా భయము. ఇంకంతే మనం దూరంగా ఇక్కడ మొత్తానికి వంటల దగ్గర కానిచ్చేసాము. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. సో మన కోసం వంటలు చేసి రెడీ చేశారు. ఇంకెళ్ళి మరి వంటల దగ్గర కానిచ్చేద్దాం. మరి ఏమేమి వండారో ఏంటో కూడా చూపించేస్తాను మీకే. అంటే నేను ఎదురు హెల్ప్ చేద్దామని వచ్చానులే. హెల్ప్ చేయడం అనేసి కబుర్లు చెప్పేస్తున్నాను. ఇక్కడ వాళ్ళే వంటలు చేస్తున్నారు, మేము వెనకాల నుంచి ఇది ఎక్కడెట్టు అనుకుంటూ తిరిగేస్తున్నాను. మొత్తానికి వాళ్ళే సర్దుతున్నారు పాపం. ఇంకా అది మొత్తానికి భోజనాల దగ్గరికి వచ్చాము, తినేద్దాం కదా అంటే వాళ్ళు ఏంటో మరి తినకుండా కబుర్లు చెప్తున్నారు. సర్లే ఇంకా వాళ్ళందరూ తిన్నప్పుడు మనం తింటే ఏం బాగుంటుందిలే అని చెప్పి ఇంకా నేను అలా వెయిట్ చేస్తున్నాను అనమాట. కబుర్లు చెప్తానే ఉన్నారు వీళ్ళు. కానీ స్లోగా నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా అలా వడ్డిస్తా ఇది వేసుకోండి అది వేసుకోండి అనుకుంటా మంచిగా వడ్డింతా కబుర్లు చెప్తున్నారు. అయ్యి బాబాయ్ ట్రెండ్ చాలా మార్చేస్తున్నారు వీళ్ళు. హైదరాబాద్ లాగా ఉంటుంది అనుకున్నారు కానీ మరి ఇండియా టైప్లో కూర్చోబెట్టి వడ్డిస్తారు అనుకోలేదు. చాలా బాగుందండి, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా బ్యాక్ యార్డ్లోకి వెళ్ళిన తర్వాత మంచిగా వీళ్ళు సమ్మర్ కదా మరి వాళ్ళకి టెక్సాస్లోనే శుభ్రంగానే అవన్నీ గులాబీ పూలు అవన్నీ పెంచేసారు. నాకు గార్డెన్ అంటే ఎంత పిచ్చో తెలుసు కదా మీకు. మొక్కలంటే మరి మామూలు పిచ్చి కాదు. అక్కడే ఉంటే మొక్కలన్నీ తెచ్చుకుని ఇక్కడ పాతేద్దాను నేను. ఇంకా వెనక తిరిగి చూడగానే కరివేపాకు మొక్క అనిపించిందండి నాకు. మీకు ఇండియాలో అయితే ఏమనిపించదు కానీ మాకు ఎంత కరివేపాకు మొక్క చూస్తే ఇంకేం లేదు, ఎంత ఆనందం వేస్తుందో. కనటగట్ల అసలు పెరగదు. ఇంకా అన్నీ చూసి వచ్చి ఇంట్లో మంచిగా రిలాక్స్ అయ్యాను. తొట్టు ఇయ్యాలి బాగుందనిపించింది. అది మొత్తానికి టైడ్ అయిపోయి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళు మళ్ళీ కీర్తాలు ఇంటికి వచ్చామన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత మ్యాష్ మెలోస్ని ఏదో చేస్తారండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. మీకు కూడా చూపెడదాం ఏం చేస్తారు ఏంటని. ఒక పుల్లకి ఆ మ్యాష్ మెలో అంటారు అనమాట, వైట్ది ఉంటుంది. అది గుచ్చేసి పిల్లలందరూ తెగ ఆత్రత పడిపోతున్నారు అందులో ఏం చేస్తారని. నేను అంతే సరదాగా చూస్తున్నాను చివరికి ఏం జరుగుతుందని. మొత్తానికి పుల్ల పెట్టుకుని ముందు ఫోటోలు అయితే దిగేసాం అనమాట, వీడియోలు. ఆ పుల్ల తర్వాత ఏమైపోద్దో ఏంటో అంటే దాన్ని కాలుతామని చెప్పారనమాట. ఏం కాలుతారు, పుల్లని కాలుతారా పైన కాలుతారా ఏంటో నాకు అర్థం కాలేదు. మొత్తానికి బయటకు పట్టుకెళ్ళిన తర్వాత దాన్ని గ్రిల్ చేసుకున్నట్టుగానే అలా కాలుతున్నారు అనమాట. చూసారు కదా, అది కాల్చిన తర్వాత గట్టిగా ఉంటుంది అనమాట ఫస్ట్, తర్వాత చాలా మెత్తగా అయిపోయింది.
భలే చాలా బాగుంది టేస్ట్ అయితేనే. ఇంకా మనకి లైన్లో చాలా వెనకాల ఉన్నాను, బాగా చలిహేస్తుంది. మా చిన్నదేమో కిందకి దిగట్లేదు ఇంకా సంక ఎక్కేసి. సరే బాబా తర్వాత కాల్చుకుంటండి అని ఇంకా అక్కడ ఎట్టేసి లోపలికి వెళ్ళిపోయాను మా అమ్మాయికి ఇచ్చేసి. ఇంకా శుభ్రంగా అది కాల్చుకొచ్చి మంచిగానే అందులో ఏంటంటే బిస్కెట్లు ఉంటాయన్నమాట. బిస్కెట్లు, మ్యాష్ మెలో, తర్వాత చాక్లెట్ అవన్నీ పెడతారనమాట. పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా అలా మంచిగానే శాండ్విచ్ టైప్లో వచ్చేస్తుంది. నాకైతే తెగ నచ్చింది అది. చూస్తుంటే భలే అనిపించింది సరదాగా కాల్చుకోవడాలు అలా తినడాలోనే. మా అమ్మాయి నేను తినేస్తానేమో అని చెప్పి మొఖం అలా పెట్టుకుంది. దానికి ఇచ్చేయనులే. ఇంక ఇదంతా జరిగిన తర్వాత మంచి తలకాయ పొడి వచ్చేసింది. ఇంకా కీర్తి వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉందనమాట. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. ఆ మిషన్ ఏంటంటే నేను మంచిగా తలక పెట్టేసుకుంటే మిషన్ అది ఆన్ చేసామనుకో బటన్ మంచిగా మసాజ్ చేస్తున్నాడు. భలే జుమ్ 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 అంట. హెడేక్ భలే అనిపించిందని బాబు, భలే రిలాక్స్గా అనిపించింది. ఇలాంటి మిషన్ మీకు కూడా ఉంటే తీసుకోండి. ఏమన్నా లింక్ తెలిస్తే నేను కీర్తి అడిగి మీకు కూడా పెడతానే. ఇంకా తలకాయ పొడి తగ్గగానే నేను అర్ధరాత్రి బయలుదేరి క్వాలిటీ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చాము అనమాట. కరెక్ట్గా అర్ధరాత్రి అయిందండి, 11:30 12 అవుతుందనమాట. ఆ టైంలో వచ్చాము. అంటే కొంచెం ఖాళీగా ఉంటుందేమో అనుకుని తింటారని తెలుసు కానీ మరి ఈ రేంజ్లో తింటారని తెలియదు అనమాట. చూసారు కదా అయ్యి బాబాయ్ 100 మందికి పైగా ఉన్నారు. అయ్యి బాబాయ్ ఏంటి వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తినడానికి వచ్చారా ఈ టైంలో. ఇప్పుడు నేనంటే చాలా దూరం నుంచి వచ్చాను కాబట్టి నాకంటే కొత్త, కొంచెం ఎర్ర ఉంటుంది వెళ్ళిపోయాను. అక్కడ కూడా ఇలాగే తినేస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమైందనమాట. డెకరేషన్లు భలే అనిపించినాయి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇంకా మనకు తర్వాత ఏమేం కావాలి ఏంటి కూడా సెలెక్ట్ చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాను కొన్ని. ఇంకా పేస్ట్రీలు, కేకులు, ఇంకా ఐస్ క్రీమ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకు కావాల్సిన ఐస్ క్రీమ్లు అంటే ఆగరు కదా వాళ్ళు. ఇంకా మొత్తానికి వాళ్ళకి కావాల్సిన ఆర్డర్ పెట్టుకుని శుభ్రంగా తిని 12 ఒంటిగంట దాకా తిని ఇంక ఇంటికి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ రోజు అయితే నేను కొంచెం హౌస్లు చూద్దాము. టెక్సాస్లో ఆ డాలస్ ఏరియాలో హౌస్లు ఎలా ఉంటాయని చెప్పి మొదలెట్టాము. హౌస్ల గురించి మరి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే మార్కెట్ ఎలా ఉంది, హౌస్లు ఎలా ఉన్నాయి, అక్కడ కొనగలమా కొనలేమా ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా పెట్టేస్తానే. బాయ్.